హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కొద్దిగా నేను విలేజ్కి వచ్చినాను. సో సిగ్నల్స్ లేవు, నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా బాగా మనకు వేసవి కాలం కదా, చల్లగా ఐస్ క్రీమ్ చేసుకున్నాము. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి నేను మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. మేమైతే దోసకాయ అంటాము, కొందరు రకరకాలుగా పిలుస్తారు దీన్ని. మేమైతే దోసకాయ అంటాము, కర్బూజాకాయ అనేసి కూడా అంటాము. ఇది వచ్చేసి మనము ఈ కర్బూజా కాయను వచ్చేసి మనము అంతా లేయర్ అంతా తీసేసి పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని బెల్లం పౌడర్ వేసుకోవాలి. బెల్లం పౌడరు, సబ్జా సీడ్స్, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని మనము ఫైనల్గా ఇదంతా మిక్స్ పట్టుకున్న తర్వాత మనం సబ్జా సీడ్స్ వేసుకోవాలి. సబ్జా సీడ్స్ హెల్త్కి చాలా మంచిది, మనకు చల్లదనాన్ని, బాడీని కూల్నెస్ చేస్తుంది. సో మనము సబ్జా సీడ్స్ మనం వాటర్లో వేసుకొని తాగినా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనము డీప్ చేసుకోవడానికి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఒక గ్లాస్ కానీ మనకి ఏదైనా మౌల్స్ ఏదైనా ఉంటే కనుక, మనకు చిన్న ఐస్ క్రీమ్ అయితేనే బాగుంటుంది. దాని తగ్గట్టుగా మనము దానిలో ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టేసుకొని ఈ జ్యూస్ని అందులో వేసేసుకొని మనము టెంపరేచర్ వచ్చేసి ఒక 5 నుంచి 6 వరకు పెంచేసుకుంటే మనము తొందరగా ఐస్ క్రీమ్ అనేది మనకు అవుతుంది. సో టెంపరేచర్ మనం ఎక్కువగా పెంచేసుకొని సో స్లోగా అయినా మనకు ఓకే అనుకుంటే మనకు 2-3 అలా ఉంటే కనుక మనకు మార్నింగ్కి అవుతుంది. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. అయితే మనము వేసవికాలం తగ్గట్టు మనం ఫ్రిడ్జ్ని పెట్టుకోవాలి. సమ్మర్కు తగ్గట్టుగా మనము మార్చుకుంటూ ఉండాలి టెంపరేచరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.